ఉదయాన్నే హాస్పిటల్లో నిద్రలేచిన స్నేహకు రాత్రి ఏం జరిగిందో ఆమెకు పూర్తిగా గుర్తులేకపోవడంతో పక్కనే ఉన్న అక్షయ్ను చూసి, రాత్రి ఏదైనా తప్పుగా జరిగిందా అని భయంగా అడిగింది. ఆమె భయాన్ని గమనించిన అక్షయ్ వెంటనే, ఏం జరగలేదు, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కొంచెం రిలాక్స్ అవుతూ, అంటే రాత్రి నన్ను కాపాడింది నువ్వేనా అని అడిగింది. ఆ ప్రశ్నకు వెంటనే అవును అది నేనే అని చెప్పాలని అనుకున్నాడు అక్షయ్. కానీ ఆ మాటలను గొంతులోనే ఆపేసి, లేదు, ఆ హోటల్లో అదే టైంలో అరుణ్ కూడా ఉన్నాడు, అనుకోకుండా నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని గమనించి నిన్ను సేవ్ చేశాడు అని చెప్పాడు. ఆ మాట విని థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంది స్నేహ. కానీ వెంటనే ఆ రజనీష్ ను గుర్తు చేసుకుని కోపంతో పిడికిలు బిగించి, రజనీష్ ని కమల్లను ఎంతో ఈజీగా వదిలిపెట్టను అని తనలో తానే అనుకుంది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అన్న అక్షయ్ ప్రశ్నతో ఆలోచనల నుంచి బయటకు వచ్చిన స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఇతను నా గురించి ఇంత కేర్ తీసుకోవడం కొంచెం విచిత్రంగా ఉంది అనుకుంటూనే, నేను బాగానే ఉన్నాను అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, ఇక ముందు నువ్వు బయటికి పార్టీలో వైన్ తాగాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది, ప్రతిసారి లక్ నీపై ఉండదు అని హెచ్చరింపుగా అన్నాడు. ఆ మాటకు స్నేహ వెంటనే తలదించుకుని, నాకు కూడా తెలుసు, కానీ నేను తాగిన వైన్లో వాళ్ళు డ్రగ్ కలుపుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూనే ఆ రజనీష్ ని తలుచుకుని కోపంగా పళ్ళు కొరికింది. ఇంతలో వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, ఆ రజనీష్ గురించి నీకు తెలుసా అని అక్షయ్ను అడగాలనుకుంది స్నేహ. కానీ ఈలోగా అక్షయ్ పైకి లేచి, నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు ఆఫీస్ గురించి మర్చిపో, యువన్ని తీసుకుని అన్నపూర్ణ గారు వస్తారు, టేక్ కేర్ అని అన్నాడు. దాంతో స్నేహ సరే అన్నట్లుగా తలూపడంతో అక్షయ్ గది నుండి బయటికి వెళ్లాడు. స్నేహ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఇతను నిజంగా రాత్రంతా నా కోసం ఇక్కడే ఉండిపోయాడు, పైకి కనిపించేంత చెడ్డవాడు మాత్రం కాదు అని తనలో తానే అనుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసింది స్నేహ. కరణ్ కాల్ చేస్తూ ఉండడం చూసి, రాత్రి నా గురించి కంగారు పడిపోయి ఉంటాడు అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అటువైపు నుండి, మేడం మీరు ఎక్కడున్నారు, రాత్రి నుంచి మీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ మీరు లిఫ్ట్ చేయడం లేదు, నేను చాలా కంగారు పడ్డాను అని హడావిడిగా చెప్పాడు కరణ్. దాంతో స్నేహ జరిగిందంతా కరణ్ కి చెప్పి అతన్ని కంగారు పెట్టడం ఇష్టం లేక, సారీ కరణ్, నిన్న రాత్రి మత్తులో నీకు చెప్పడం మర్చిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది. ఆ మాటలు విన్న కరణ్, ఓ థ్యాంక్ గాడ్, మీకేమైందో అని నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు కూడా మీ వాయిస్ కొంచెం తేడాగా ఉంది, ఆర్ యు ఓకే అని అడిగాడు. వెంటనే స్నేహ నవ్వి, నిన్న డ్రింక్ చేశానని చెప్పాను కదా, దాని హ్యాంగ్ ఓవర్ వల్ల అలా ఉంది అంతే, నువ్వేం కంగారు పడుకో అని అంది. ఇప్పుడు కరణ్, ఓకే మేడం, కానీ మీకు విషయం తెలుసా, మన నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ రజనీష్ ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారట. ఆ విషయం తెలియగానే నిన్న రాత్రి అతను మీతో ప్రవర్తించిన తీరు బట్టి ఏమైనా కంప్లైంట్ చేశారేమో అని అనుకున్నాను అని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన స్నేహ, అవునా, కానీ అది నేను కాదు, నాకు అసలు ఆ విషయమే తెలీదు అని అంది. ఓ అన్నాడు కరణ్. సరే కరణ్, కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసిన స్నేహ ఆలోచిస్తూ, రాత్రి జరిగిన దానికి అరుణ్ ఏమైనా రజనీష్ పై కంప్లైంట్ ఇచ్చుంటారా, ఏదేమైనా నేను అరుణ్ కి చాలా రుణపడున్నాను, అతన్ని ఈసారి కలిసినప్పుడు తప్పకుండా థాంక్స్ చెప్పాలి అనుకుంటూ మళ్లీ నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా యువన్, అన్నపూర్ణమ్మ తన బెడ్ ముందు కుర్చీలో కూర్చుని ఉన్నారు. స్నేహ కళ్ళు తెరవడం చూడగానే యువన్ ఆమె దగ్గరకు వెళ్లి ఏడుపు గొంతుతో, మమ్మీ నీకేమైంది, నువ్వెందుకు హాస్పిటల్లో ఉన్నావు అని అడిగాడు. స్నేహ వెంటనే పైకి లేచి కూర్చుంటూ, ఐఎమ్ ఆల్ రైట్ యువన్, నువ్వు కంగారు పడుకు, కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అంతే అని చెబుతూ అతన్ని దగ్గరకు తీసుకుంది. నేను వచ్చేటప్పటికి నువ్వు పడుకునున్నావు, నాకు చాలా భయమేసింది మమ్మీ అంటూ స్నేహను హగ్ చేసుకున్నాడు యువన్. మమ్మీకి ఏం కాలేదు, నువ్వు కంగారు పడుకు అంటూ అతని తల నిమిరింది స్నేహ. అప్పుడు అన్నపూర్ణమ్మ స్నేహను చూస్తూ, మేడం ఇప్పుడు మీకెలా ఉంది అని అడిగింది. నేను బాగానే ఉన్నాను అన్నపూర్ణమ్మ గారు, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చినట్లున్నాను అని అంది. అప్పుడు అన్నపూర్ణమ్మ, పర్వాలేదు మేడం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అచ్చాలు
అని నవ్వింది. మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి స్నేహకి హెల్త్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాంతో ఆ రోజు కరణ్ మ్యాగజైన్ షూటింగ్ కి వెళ్ళడానికి డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం గుర్తొచ్చింది. దాంతో ఆమె డాక్టర్ తో మాట్లాడి హాస్పిటల్ నుండి తాను డిశ్చార్జ్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. అప్పుడు డాక్టర్ వెంటనే అక్షయ్ కు కాల్ చేసి ఆమెను డిశ్చార్జ్ చేస్తున్న విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాడు. ఆమె హెల్త్ కి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అక్షయ్. లేదు సార్, షీ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ అని చెప్పాడు డాక్టర్. ఓకే, అయితే వెళ్ళనివ్వండి అన్నాడు అక్షయ్. దాంతో డాక్టర్ స్నేహను డిశ్చార్జ్ చేశాడు. మరోవైపు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లిన కమల్ కి రజనీష్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడనే విషయం తెలిసింది. దాంతో అతను షాక్ అవుతూ ఇదంతా ఎప్పుడు జరిగింది? అనుకున్న పని సక్సెస్ఫుల్ గా పూర్తయిందని నేననుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి అని అనుకుంటూ హడావుడిగా రజనీష్ ని చూడడం కోసం పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. కమల్ వెళ్లేసరికి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న రజనీష్ కనిపించాడు. దాంతో కమల్ భయపడుతూ సార్, మీరు ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగాడు. దాంతో రజనీష్ కోపంగా పళ్ళు నూరుతూ బాగానే ఉంటానని ఎలా అనుకుంటున్నావు? సమయానికి ఆ లాయర్ వచ్చి బెయిల్ ఇవ్వకపోతే ఇంకా ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉండేవాణ్ణి. నువ్వేమో తీరిగ్గా వచ్చి ఎలా ఉన్నానని అడుగుతున్నావు అని అన్నాడు. తన బాస్ కి కోపం రావడం చూసి కమల్ కంగారు పడుతూ సారీ సార్, మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే ధైర్యం పోలీసులకుంటుందని అనుకోలేదు. అసలు ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ మాటలకు రజనీష్ కూడా అయోమయంలో పడ్డాడు. దీని వెనుక ఖచ్చితంగా అక్షయ్ ఉంటాడని అతనికి ఒక అనుమానం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో నమ్మకంగా చెప్పలేకపోతున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ సరే, ఇప్పుడది ముఖ్యం కాదు, దీని అంతటికీ కారణం ఆ స్నేహ. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని అడిగాడు. కమల్ వెంటనే ఆమె ఈరోజు ఆఫీస్కి రాలేదు, కరణ్తో కలిసి మ్యాగజైన్ షూట్ కి వెళ్ళినట్లు విన్నాను అని చెప్పాడు. అప్పుడు కమల్ ఆలోచిస్తూ ఈ టైంలో రజనీష్ ఆమెపై కోపంగా ఉన్నాడు కాబట్టి ఆమె ఎదురు పడితే ఖచ్చితంగా ఆమెకు బుద్ధి చెప్తాడు. అలాగే కరణ్ని కూడా నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. నాకు ఇదే ఒక మంచి అవకాశం అనుకుంటూ బాస్, మీరు ఆమెను కలవాలనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు రజనీష్ ఆలోచిస్తూ ఇప్పటికీ విషయం అరుణ్ ద్వారా అక్షయ్ గాడికి తెలిసే ఉంటుంది. వాడి వల్ల ఇంట్లో అందరికీ తెలుస్తుంది. అసలే తాతయ్యకి నా మీద మంచి ఒపీనియన్ లేదు. కొన్ని రోజుల్లో ఫ్యామిలీ మీట్ కూడా జరగబోతుంది. ఇప్పుడు ఏదో ఒక గొడవలో ఇరుక్కోవడం మంచిది కాదు అని అనుకుంటూ లేదు, ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. కొన్ని రోజులు దాన్ని ఇష్టం వచ్చినట్లుండనివ్వు, దాని సంగతి తర్వాత చెప్తాను అని అన్నాడు. ఆ టైంలో రజనీష్ ముఖం చూసిన కమల్కి ఇక స్నేహ పనైపోయిందని అనిపించింది. దాంతో అతను స్నేహను తలుచుకుని చిన్నగా నవ్వుకున్నాడు. కరణ్ రెడీ అవ్వడంతో ఫోటోషూట్ స్టార్ట్ చేశారు నెంబర్ 1 మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్. అందులో ఫుడ్ కు సంబంధించిన యాడ్ కోసం షూట్ స్టార్ట్ అయింది. షూట్ కాన్సెప్ట్ ప్రకారం ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా ఫుడ్ తినిపించుకుంటున్నట్లు ఫోటో షూట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కరణ్ తో పాటు యాక్ట్ చేయడానికి ఒక మోడల్ ను అరేంజ్ చేశారు మ్యాగజైన్ ఆర్గనైజర్స్. ఆ మోడల్ కరణ్ కి భార్యగా యాక్ట్ చేస్తూ రోటీలను తుంపి కరణ్ నోటికి తినిపిస్తున్నట్లుగా పోజ్ ఇవ్వాలి. కానీ అనుకోకుండా పక్కనే ఒక లేడీతో ఫోటో షూట్స్ చేయాల్సి రావడంతో కరణ్ ఒక్కసారిగా నర్వస్ అయ్యాడు. దానికి తోడు ఆ మోడల్ కూడా సరిగ్గా కోఆపరేట్ చేయకుండా ఎటో చూస్తూ పోజులిస్తుంది. అది చూసిన ఫోటోగ్రాఫర్ డిసప్పాయింట్ అవుతూ ఇద్దరికి షూట్ సరిగ్గా చేయమని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళిద్దరూ ఎవరికి వారే బిగుసుకుపోవడంతో షూట్ ముందుకు కదలడం లేదు. దాంతో అతను విసిగిపోయి స్నేహ దగ్గరకు వెళ్లి మేనేజర్ స్నేహ, మీరు త్వరగా ఏదో ఒక మార్గం ఆలోచించాలి. అతను మూడ్లోకి రాకపోతే షూట్ చేయడం కష్టమైపోతుంది, టైం కూడా అయిపోవచ్చింది అంటూ తన చేతుకున్న వాచ్ ని చూసుకున్నాడు. స్నేహ కూడా చాలా సేపటి నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉండడంతో కరణ్ కి కొత్త వాళ్లతో చేయడం ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకుంది. దాంతో ఆమె ఓకే, నాకు ఒక్క 2 minutes టైం ఇవ్వండి అని ఫోటోగ్రాఫర్ తో చెప్పి కరణ్ దగ్గరకు వెళ్లి కరణ్ ఒకసారి నాతో రా అని పిలిచింది. కరణ్ మౌనంగా ఆమె వెనుకే వెళ్లాడు. అప్పుడు స్నేహ అతని డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి కరణ్, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అప్పుడు కరణ్ నెమ్మదిగా మేడం, నాకు ఆమెతో యాక్ట్ చేయడం అనీజీగా ఉంది, పైగా ఆమె కూడా సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు, నాకు తెలియని టెన్షన్ పెరిగిపోతుంది అని చెప్పాడు. అప్పుడు స్నేహ ఒక్క క్షణం ఆలోచించి సరే, ఈ ఒక్కసారికి దీనికి నేను సొల్యూషన్ చెప్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఫ్యూచర్లో చాలా మంది లేడీ ఆర్టిస్టులతో చేయాల్సి ఉంటుంది, వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి, ప్రతిసారి మీ వెనుక నేను ఉండను అని అంది. ఆమె మాటలకు కరణ్ తలంచుకుని ఓకే మేడం అంటూ తలూపాడు. సరే, నువ్వు బయటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను
అని అంది స్నేహ. దాంతో కరణ్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో స్నేహ కూడా ఆ గది నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెను చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఫార్మల్ డ్రెస్ లో ఉన్న స్నేహ హౌస్ వైఫ్ లాగా శారీ కట్టుకుని బయటికి వచ్చింది. ఆమెను చూసిన కరణ్ తో పాటు ఫోటోగ్రాఫర్ కూడా షాక్ అవుతూ, మేడం మీరేం చేయబోతున్నారు అని అడిగాడు. అప్పుడు స్నేహ నవ్వి, ఆ మోడల్ ప్లేస్ లో నేను కూర్చుంటాను. కరణ్ కి ప్రస్తుతం కోఆపరేషన్ చాలా అవసరం అని అంది. ఆ మాట వినగానే అప్పటి వరకు అక్కడ కూర్చున్న మోడల్ ఫోటోగ్రాఫర్ వైపు విసుగ్గా చూసి, మధ్యలో ఇదేంటి, ఈ యాడ్ కి నేను సైన్ చేశాను అని అంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఆ మోడల్ తో, మీరు ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఒక్కసారి మేడంతో ట్రై చేసి చూద్దాం, వర్కౌట్ అవ్వకపోతే మిమ్మల్నే తీసుకుంటాం, ఒకవేళ వర్కౌట్ అయితే ఆర్గనైజర్స్ తో మాట్లాడి మీ పేమెంట్ మీకు వచ్చేలా చేస్తాను అని చెప్పాడు. ఆ ఫోటోగ్రాఫర్ ఆ మ్యాగజైన్ కి ఆఫీషియల్ ఫోటోగ్రాఫర్ కావడంతో మోడల్ ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది. దాంతో మళ్లీ షూట్ స్టార్ట్ అయింది. స్నేహ అందంగా శారీలో ఒక మంచి హౌస్ వైఫ్ లా కనిపించడంతో కరణ్ ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. షాట్ రెడీ, యాక్షన్ అని ఫోటోగ్రాఫర్ అరవడంతో స్పృహలోకి వచ్చిన కరణ్ నవ్వుతూ స్నేహ వైపు చూశాడు. స్నేహ కూడా అందంగా సిగ్గుపడుతూ ప్లేట్లో ఉబ్బుగా పొంగిన రోటీని తన 2 వేళ్లతో సుతారంగా తెంపి అతని నోటికి అందించింది. ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ సీన్ ను క్లిక్ మనిపించాడు. అలాగే టేబుల్ పై ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా చేతిలోకి తీసి కపుల్స్ టైప్ లో ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటున్నట్లుగా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత కెమెరాలో చెక్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ ఆనందంగా, వావ్, ఫొటోస్ పర్ఫెక్ట్ గా వచ్చాయి, ఫ్యామిలీ పిక్చర్ లా సూపర్ గా ఎగ్జిబిట్ అయింది అంటూ స్నేహ కరణ్లకు ఫొటోస్ చూపించాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, ఇప్పుడు మీకు ఓకేనా అని అడిగింది. డబుల్ ఓకే మేడం, థ్యాంక్ యూ అంటూ సంతృప్తిగా చెప్పాడు ఫోటోగ్రాఫర్. ఫోటోషూట్ పూర్తి చేసుకుని స్నేహ ఇంటికి చేరుకునేసరికి టైం రాత్రి 10 గంటలవుతోంది. ఆమెను చూడగానే అన్నపూర్ణమ్మ ఎదురొచ్చి, మేడం మీకోసమే ఎదురుచూస్తున్నాను, డిన్నర్ వడ్డించమంటారా అని అడిగింది. అది విని స్నేహ వెంటనే, అయ్యో అన్నపూర్ణమ్మ గారు, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా, సారీ, నేను ఈరోజు డిన్నర్ బయటే తిన్నాను అని అంది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, సరే మేడం అని అంది. అప్పుడు స్నేహ, యువన్ తిన్నాడా అప్పుడే నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇంకా లేదు మేడం, అక్షయ్ బాబు యువన్ బాబుని తన గదిలోకి తీసుకెళ్లారు అని అంది. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యపోతూ నమ్మలేనట్లుగా చూసి హడావిడిగా పైకి వెళ్ళింది. ఆమె అక్షయ్ గది దగ్గరకు వెళ్లేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి గది డోర్ దగ్గరే ఆగిపోయింది స్నేహ. అక్షయ్ యువన్ను తన బెడ్ పై పక్కనే పడుకోబెట్టుకుని జోకుడుతూ చిన్న గొంతుతో కథ చెప్తున్నాడు. అది చూసిన స్నేహ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అక్షయ్ చెబుతున్న కథను వింటూ అనుకోకుండా డోర్ వైపు చూశాడు యువన్. వెంటనే అక్కడ నుంచుని ఉన్న స్నేహ చూసి నవ్వుతూ పైకి లేచి కూర్చుని, మమ్మీ నువ్వు వచ్చేసావా అని అన్నాడు. అతని మాటలకు అక్షయ్ కూడా తల తిప్పి చూశాడు. దాంతో స్నేహ వెంటనే కంగారు పడుతూ చిన్నగా లోపలికి వచ్చి అక్షయ్ వైపు చూస్తూ, సారీ లేట్ అయింది, యువన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు అని అంటూ యువన్ను తీసుకోబోయింది. కాని యువన్ తల అడ్డంగా ఊపుతూ, మమ్మీ నేను రాను, డాడీ కథ చాలా బాగా చెప్తున్నారు, ఇవాళ ఇక్కడే పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో, ఇంచక్క డాడీ చెప్పే కథ వినొచ్చు అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ అక్షయ్ ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్నేహ వెంటనే, వద్దు యువన్, డాడీకి మార్నింగ్ చాలా వర్క్స్ ఉంటాయి, ఎర్లీగా నిద్రలేవాలి, నువ్విక్కడే ఉంటే డాడీని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు, మనం రూమ్ కి వెళ్దాంరా అంటూ అతన్ని బలవంతంగా ఎత్తుకుంది. వెంటనే యువన్ కళ్ళల్లో నీళ్లతో అక్షయ్ కాలర్ పట్టుకుని, డాడీ ప్లీజ్ నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వైనా మమ్మీకి చెప్పు అని గారంగా అడిగాడు. ఆ మాటలు విన్న అక్షయ్ స్నేహల హృదయం విలవిలలాడింది. కానీ స్నేహ అతన్ని విడిపించడానికి ట్రై చేస్తూ, యువన్ మంచి పిల్లాడు కదా, మమ్మీ మాట వింటాడు, ఎప్పుడూ అల్లరి చేయడు, ఈరోజు నీకు మమ్మీ మంచి కథ చెప్తుంది అని అంది. అప్పుడు యువన్ తన చిన్ని చేతులతో వెంటనే అక్షయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఇక అక్షయ్ ఆమెను ఆపుతూ, స్నేహ యువన్ ఇక్కడే పడుకోనివ్వు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, పర్లేదు 2 నిమిషాల్లో ఏడుపు మానేస్తాడు, నేను చూసుకుంటాను, మీరు ఇబ్బంది పడకండి అని అంది స్నేహ. అక్షయ్ వెంటనే ఆమె దగ్గర నుండి యువన్ని వెనక్కి తీసుకుంటూ, వచ్చి నువ్వు కూడా అవతల వైపు పడుకో అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా కొయ్యబారిపోయి అక్కడే నిలబడిపోయింది. ఆ రోజు రాత్రి గదిలో ఏం జరగబోతోంది? మ్యాగజైన్ ఫోటోషూట్ వల్ల స్నేహ చిక్కుల్లో పడుతుందా,
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.